పాకిస్తాన్ వారు పెంచి పోషిస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి ఈ యొక్క టెర్రరిజం ఉందో, వారు కేవలం భారతదేశ హిందువులని టార్గెట్ చేసుకొని భారతదేశాన్ని నాశనం చేయాలి, భారతదేశంలో అల్లకొల్లోలం చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటిది. దానిని పూర్తిగా భారతదేశమే కాదు, ఇతర దేశస్తులు కూడా, అనేక దేశాల వారు కూడా దీన్ని ఖండించడం జరిగింది. అది ఎప్పటికైనా కూడా పాకిస్తాన్ వారికి నష్టమే జరుగుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. దానికి ధీటుగా కూడా పూర్తి స్థాయిలో మన భారతదేశ ప్రభుత్వము, కేంద్ర బలగాలు పూర్తిగా వాటికి తిరిగి సమాధానం చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా అందరూ కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఇది మరలా ఇంకోసారి జరగకుండా ఉండే విధంగా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వంపై కూడా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, మన జవాన్ల ధైర్య సాహసాలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు దేశం కోసం చేస్తున్న త్యాగానికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుతారు? మన భారతదేశ జవాన్లకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాము. వారి యొక్క ధైర్య సాహసాలు ఈరోజు 140 కోట్ల ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతూ, వారి ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేయటానికి కూడా ఈ దేశం కోసం సిద్ధంగా ఉన్నటువంటి భారత జవాన్లకి మా తరపున, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, ఎన్డీఏ కూటమి తరపున, నా తరపున వారికి నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. వారి ధైర్య సాహసాలే ఈ భారతదేశ యొక్క పరాక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించబడుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సార్, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మీరు ఎలా ఖండిస్తారు? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు సార్? పాకిస్తాన్ అనేది మొదటి నుండి వాళ్ళకి ఒక కుటిల రాజకీయాలు చేయటానికి అలవాటు పడ్డటువంటి దేశం అది. మొదటి నుండి మనం చూస్తున్నాం, ఎన్నోసార్లు అనవసరమైన కవ్వింపులు చేయటం, భారతదేశ సరిహద్దుల్లోకి వచ్చేసి సివిలియన్స్ని ఇబ్బంది పెట్టడము, మరి ఇది అనేక సార్లు వారు యుద్ధాన్ని కోరుకోవటము, యుద్ధంలో ఓడిపోవటం, చిత్తుగా ఓడిపోవటం మనం చూసాం. 71లో కానీ, తర్వాత జరిగిన కార్గిల్ కానీ, ఇవన్నీ కూడా, ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసింది కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఆ పాకిస్తాన్ దుర్మార్గులకి ఎంత చేసినా బుద్ధి రాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరకు 99.9% దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఎడంగా పెట్టేశారు, భారతదేశానికి మద్దతు తెలియజేశారు. కేవలం వాళ్ళు తయారు చేస్తున్నటువంటి టెర్రరిస్టులు ప్రపంచానికి కూడా వారు చేటు కాబట్టి ఏ ఒక్క దేశం కూడా వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఏదో ఒకటి ఆ తుర్కిష్ కావచ్చు, లేదా తుర్కిష్ వాళ్ళు కావచ్చు, ఈ చైనా దుర్మార్గులు కావచ్చు, ఇలాంటి వారు భారతదేశం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వారికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎవరు కూడా సంతోషించదగ్గ విషయం కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నాయి, దానిలో ఎలాంటి సందేహం లేదు. రానున్న కాలంలో ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకాకిని చేయటం ఖాయం. సార్, ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు సార్? 100% ఈ భారతదేశానికి ఎప్పుడైనా ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా సరే ఈ భారతదేశం యొక్క లక్షణమే ఒకటి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కల్చరు ఎప్పుడు కూడా శాంతిని, సహనాన్ని కోరుకున్నటువంటి దేశం భారతదేశం. ఏ రోజు కూడా వారి యొక్క ఉగ్రరూపాన్ని చూపించాలనో, లేకుంటే ఆవేశాలని పొంగిపొర్లేలా చేయాలని ఎప్పుడు కూడా భారతదేశ ప్రజలు కోరుకోరు. కాబట్టి భారతదేశానికి ఎప్పుడు నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పుడు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకతాటిపైకి వస్తారు. నిన్న మనం చూసాము,
నిన్న జరిగినటువంటి ఏదైతే సింధూర్ ఆపరేషన్ ఉందో దానిలో ఇవాళ 3 రోజుల్లో పాకిస్తాన్ వాళ్ళు మన యొక్క డీజీఎంఓకి ఫోన్ చేసి కాళ్ళ బేరానికి వచ్చి బతిమలాడుకొని మీరు భిక్ష పెట్టకపోతే ఈ ప్రపంచ పటంలోనే మా పాకిస్తాన్ ఉండదు అని చెప్పకనే చెప్పినటువంటి తీరుని మనం చూసాం. కాబట్టి అయినప్పటికీ కూడా ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మనం ఏ రోజైతే సింధూర్ ఆపరేషన్ మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 29వ తారీఖు నాటికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరూ కూడా వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఒక పాకిస్తానీయుడు సంవత్సరంన్నర తన బిడ్డని ఇండియాలో హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రాధేయపడ్డారు భారతదేశ ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కూడా ప్రాధేయపడితే భారతదేశం ప్రేమకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నటువంటి భారతదేశ ప్రజలు, భారతదేశ ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఇక్కడే ఉండి వారికి హాస్పిటల్లో కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించి ఆపరేషన్ కూడా చేయించినటువంటి పరిస్థితి భారతదేశం. ఈ భారతదేశం ఎప్పుడూ కూడా శత్రువులకు కూడా సహాయం చేసేటువంటి దేశం ఈ భారతదేశం. ప్రేమను చూపించేది ఈ భారతదేశం. అంతేగాని పాకిస్తాన్ లాగా దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడూ కూడా చేసేటువంటిది కాదు ఈ భారతదేశం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈ సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు ఎలా గుర్తించాలి, బాధ్యతగా ఎలా ప్రవర్తించాలి సార్? అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం, సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ, సార్వభౌమత్వము, సమగ్రత అనేది, ఇవన్నీ కూడా దానిలో ఒక భాగం అన్నమాట. ఏదైతే ఇవాళ దేశంలో మన దేశం అందరికీ తెలిసిందే, సెక్యులర్ దేశం. ఇక్కడ ఏంటంటే ప్రతి వాడికి స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ ఈ దేశంలో ఉంటూ, ఈ నేల మీద బతుకుతూ, ఈ నేల మీద నీరు తాగుతూ, ఈ నేల మీద పండించినట్టు పంటని తింటూ ఇంకా కూడా పాకిస్తాన్ జిందాబాద్ అనే దుర్మార్గులు ఈ దేశంలో ఇంకా ఉన్నారు. అందుకే అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుగానే హెచ్చరికలు కూడా చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమించాలి, భారతదేశ చట్టాలను గౌరవించాలి, భారతదేశాన్ని అభిమానించాలని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అది వాళ్ళ యొక్క మనసులోంచి రావాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి విష ప్రచారం చేసేవారిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వాటికి అడ్డుకట్ట వేయాలి, ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఎందుకు ఆ విధంగా ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళు అనేది వారి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెద్దలు కావచ్చు, వాళ్ళ మతాలు కావచ్చు, వారు కూడా అలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగానే మన దేశ యొక్క సార్వభౌమత్వాన్ని, సమగ్రతని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీరు ఎలా సమర్థిస్తున్నారు? మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా, ఆయన మొట్టమొదటిసారి 2014లో ప్రధానమంత్రిగా అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చూసినటువంటి వాళ్ళం, ఇతర దేశాల్లో 1990స్లోనే 1990లోనే మేము ఈ దేశాన్ని ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళము. ఆ రోజుల్లో భారతీయులంటే చాలా చులకన భావన ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసాం, 2014 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక దేశాలతో వారికి మంచి సత్సంబంధాలని, వాణిజ్య వ్యాపార సంబంధాలని, ఇవన్నిటిని కూడా కల్పిస్తూ ఒకసారి అమెరికాలో హౌడీ మోడీ అనే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూసింది. అంటే వారు ఏ విధంగా అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకున్నారో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మనం చూడొచ్చు. దానికి ముందు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ను కూడా మనం గమనించవచ్చు. అన్ని దేశాల వారు కూడా మనకు మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువల్లనే ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి రక్షణ వ్యవస్థ చాలా బలమైనటువంటిది. ఇంకా కూడా నా పర్సనల్ ఒపీనియన్గా అయితే నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే నేను కూడా
ఎన్సీసీ చేశాను, ఎన్సీసీలో సర్టిఫికెటు. దేశం అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నేను ఎన్సీసీలో మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదు ఆ రోజుల్లో. కానీ దేశ రక్షణ వ్యవస్థని గతంలో కంటే ఇప్పుడు పోల్చుకుంటే చాలా రెట్లు మెరుగుపడింది. మన జవాన్లకు కానీ ఆఫీసర్లకు కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు 100కి 80% ఈరోజు భారతదేశ ప్రభుత్వం అందించగలుగుతుంది. చాలా సంతోషము. ఇంకా కూడా అవసరం ఉంది. ఈ రక్షణ వ్యవస్థకి ఇంకా బలగాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి జవాన్లకు కూడా చాలామందికి ఇంకా వారు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వారికి మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం భారతదేశంపై ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, రేపటి తరానికి మనం ఎలాంటి భారత్ను అందించగలం అనుకుంటున్నారు? మీ ఆకాంక్షలు ఏమైనా ఉంటే తెలపగలరు. ఒకటి, భారతదేశంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 140 కోట్ల ప్రజలు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల వారం మనం. అయితే ఒక రోజులోనో, ఒక రాత్రిలోనో, కొన్ని నెలల్లోనో, సంవత్సరాల్లోనో పూర్తిగా అందరికీ న్యాయం చేయగలిగే పరిస్థితి భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. అయితే ఒకటి, ఈరోజు వరకు దేహి అని అడుక్కోకుండా ఉండటానికి భారత ప్రభుత్వము ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఉంది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లో మెరుగైనటువంటిది, ప్రపంచంలో పేదలకి పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయం చేయగలిగే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలి. అయితే ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా పూర్తిగా ఏదైతే ఉచిత పథకాలకి కావాలని కోరుకుంటున్నారో వాటిని ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పూర్తిగా ఉచిత పథకాలపై ఆలోచన చేయకుండా భారతదేశ ప్రభుత్వం కూడా పేదవాడికి ఏమి పని కల్పించగలుగుతామో, వారి చేత ఏమి చేయించగలుగుతామో, అతని నుండి దేశానికి ఏ విధంగా ఆర్థికంగా ఎకనామికల్గా లాభం పొందగలుగుతామో అలాంటి ఆలోచన చేసి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయని మన పెద్దలు చెప్పేవాళ్ళు. కాబట్టి నువ్వు ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు తిని ఇంట్లో కూర్చొని బద్ధకస్తుడు అవటం వలన నీ బద్ధకం తీసుకెళ్ళి మళ్ళా డాక్టర్ దగ్గర డబ్బులు పెట్టేసి నీ బద్ధకానికి మరి ఏదో ఒక ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు నిజమైనటువంటి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే. కానీ కొంతమంది ఇంకా దాన్ని అందరికీ కావాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన నుండి దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, చివరిగా పాకిస్తాన్ వారి ఎదురుకాల్పుల్లో మన జవాన్లు మృతి చెందారు. మన తెలుగు రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ కావచ్చు, అనేక మంది కొంతమంది జవాన్లు మరణించారు. వారికి ఎలాంటి నివాళులు అర్పిస్తారు? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి బిడ్డలను కన్నప్పుడు నా బిడ్డ ఏదో ఒక విధంగా ఎదగాలి, నిండు నూరేళ్ళు బ్రతికి సంతోషంగా కుటుంబంతో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటాడు. అయితే కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలు దేశానికి సేవ చేయాలి అనుకున్నప్పుడు వారు నిజంగా నా బిడ్డ, నేనేదైతే 100 సంవత్సరాల పాటు నా బిడ్డ బతికి బాగుండాలని కోరుకుంటున్నానో అదేవిధంగా ఈ దేశానికి నా బిడ్డ సేవ చేయాలి, అది నాకు చాలా సంతోషం అనుకుని మరి ముఖ్యంగా మిలిటరీలో పంపిస్తూ ఉంటారు. మరి ఈరోజు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసాం, ఈ దేశంలో ఈ దుర్మార్గపు పాకిస్తాన్ వలన స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 600-700 మంది వారు పట్టున పెట్టుకున్నటువంటి మన ఈర జవాన్లను మనం చూసాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో
భారతదేశం మొత్తం మీద కూడా 5 వీరమరణం పొందినటువంటి జవాన్లు మనం చూసాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం గోరంట్ల మండలంలో మురళీ నాయక్ అనే యువకుడు 2022లో అగ్నివీర్ ద్వారాగా మిలిటరీలో ప్రవేశించడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం అతని వీడియోలు, అతను కష్టపడింది, ఎంత కష్టపడి అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యి ఈ దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వీర జవాన్ మురళీ నాయక్. వారిని ఈ దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరని, మరి వారి తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా వారికి వారి కుటుంబానికి రుణపడి ఉంటారని, ఖచ్చితంగా ఆ మురళీ నాయక్ యొక్క ఎక్కడున్నా సరే వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి యొక్క చేసినటువంటి త్యాగం చివరి నిమిషంలో కూడా 6 సిపాయిల్ని, పాకిస్తాన్ సిపాయిల్ని ఎదుర్కొని వారిని కొంతమందిని గాయపరిచి కొంతమందిని చంపి ఇతను వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్కి పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.